ప్రశాంతమైన ఉదయం. పచ్చని పొలాలు, పిట్టల కిలకిలరావాల మధ్య మేల్కొనే మన పల్లెటూరు. ఈరోజు పండగలా ఉంది. ముగ్గు చాలా బాగా కుదిరింది. కట్టెల పొయ్యి నుంచి వచ్చే ఆ పొగ అమ్మ చేతి వంటల పాత జ్ఞాపకాలను మోస్తుంది. ఇదిగోండి వేడి వేడి టీ. తాగి చెప్పండి ఎలా ఉందో. నీ చేతి టీ తాగితే వచ్చే ఆ తృప్తే వేరమ్మా. గట్టిగా పట్టుకో, పొలందారి గదా, ఎగుడు దిగుడుగా ఉంటుంది. చూసి తోలండి, పడిపోతాం. హే నడువు లక్ష్మణ, ఈరోజు పొలమంతా దున్నేయాలి, పరుగెత్తు. సలసలా పారే కాలువ నీరు మన భూతల్లి దాహాన్ని తీరుస్తూ రైతు గుండెల్లో ధైర్యాన్ని నింపుతుంది. మట్టికుండలో చల్లటి నీళ్లు తెచ్చాను. తాగి కాసేపు అలా చెట్టు నీడన కూర్చోండి. అబ్బా, ఈ ఎండలో ఈ చెట్టు నీడ, ఈ చల్లటి నీళ్లే అమృతం. పచ్చటి పైరు గాలికి డోలాయమానంగా ఊగుతుంటే కష్టమంతా మర్చిపోయే ఆనందం లభిస్తుంది. మన తోటలో టమోటాలు భలే కాశాయి. ఈరోజు వండే పప్పు తాలింపు అద్దిరిపోవాలి. మిక్సీల కాలం కాదిది. రోట్లో దంచే మసాలా ముద్దలోనే అసలైన పల్లెటూరి ఘుమఘుమలు దాగున్నాయి. వేడి నూనెలో కరివేపాకు, ఎండుమిర్చి పడగానే వచ్చే ఆ సుస్సస్ శబ్దం ఒక అద్భుతమైన అనుభూతి. పప్పు బాగా మెత్తగా ఉడికింది. ఇక అసలైన తాలింపు పెట్టడమే ఆలస్యం. ఇదిగోండి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేస్తాను. పిల్లలు, మీరు వడ్డించుకోండి, త్వరగా తినాలి. అబ్బా, కట్టెల పొయ్యి మీద వండిన ఈ పప్పు తాలింపు రుచే వేరు. అమృతంలాగుంది. రే చూసుకో, నా టైర్ నీకంటే స్పీడ్గా వెళ్తుంది. నేనే ఫస్ట్. ఆగు ఆగు, నేను వస్తున్నా చూడు. కరెక్ట్గా గురి చూసారి గోళీ ఖచ్చితంగా తగలాలి. ఒరే అల్లరి చాలించి ఇట్రండి. అమ్మమ్మ, నాయనమ్మల చేతి వంటల్లో ఉండే ఆ ప్రేమ మరే హోటల్లోనూ దొరకదు. మెల్లగా జారుకుంటున్న భానుడు, ఊరిపై నెమ్మదిగా వాలుతున్న సాయంత్రపు కోమలత్వం. తాజా తోటకూర, బెండకాయలమ్మా, ఇప్పుడే తోటలోంచి తెచ్చా. రండి బాబూ రండి. పక్కకు తప్పుకోండి బాబూ, సైకిల్ బ్రేకులు కాస్త లూజ్గా ఉన్నాయి. దూరంగా వినిపించే గుడిగంటల నాదం, సాయంత్రపు దీపారాధన మనసుకు ఎనలేని ప్రశాంతతను ఇస్తాయి. చీకటి ముసురుతోంది. ప్రకృతి తన రాత్రి గీతాన్ని కీచురాళ్ల శబ్దాలతో మొదలుపెట్టింది. ఇదిగోండి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేస్తాను. పిల్లలు, మీరు వడ్డించుకోండి, త్వరగా తినాలి. అసలు ఈ వెన్నెల్లో కూర్చుని అందరం కలిసి చల్లటి గాలికి తింటుంటే ఎంత బావుందో కదా. అనగనగా ఆ దట్టమైన అడవిలో ఒక పెద్ద సింహం ఉండేదట. అది ఒక్కసారిగా గర్జించి ఆ తర్వాత ఏమైంది తాతయ్యా? చెప్పు చెప్పు. ఒక్కొక్క దీపం ఆరిపోతుంది. ఈ ప్రశాంతమైన రాత్రిలో పల్లెటూరు తీపి జ్ఞాపకాలతో నిద్రలోకి జారుకుంటుంది. శుభరాత్రి.